నా తెలుగు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ఒకటి కాబట్టి ఎక్కడ తప్పు జరిగితే నాకు క్షమించాలి. ఇప్పుడు మా జూపిడి అన్న మా ఎమ్మెల్యే గారు ప్రసన్న అన్న చాలా గొప్పగా చెప్పారు. అదే సేమ్ వర్డ్స్ రిపీట్ చేయాలి అవసరం లేదు. ఇప్పుడు చూస్తే ఆ యాత్ర పేరు ఏముంది కన్నా బాబు యాత్ర పేరు వస్తున్నా. మీకు ఎవరు పిలిచారా ఆయనకు? వస్తున్నా మీకోసం మరి అర్థం కాలే, అర్థమే లేదు ఆయనకు. ఈ ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు అడ్మిట్ ఈ దఫా. ఎందుకు అంటే ఆయన సైకిల్ కు ఇప్పుడు హ్యాండిల్ లేదు, పైండిల్ లేదు, దశ లేదు, దిశ లేదు. ఈ వస్తున్నా మీకోసం ఈయన ప్రజల దగ్గర పోతే అక్కడ స్పందన లేదు. ఆ ఎమ్మెల్యే చూసి తెలుగుదేశం ఎమ్మెల్యే జగన్ అన్న వస్తున్నా మీకోసమని వాళ్ళు చంచల్గూడ లైన్ కు క్యూ కట్టుకొని అక్కడ పోతున్నాడు. ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చాలా ఎమ్మెల్యేస్ కూర్చొని వాళ్ళకు ఎంత ఉంది ఇప్పుడు రావాలి, మేము కూడా పోయి స్టేజ్ లో కూర్చోవాలి. 2-3 నా ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మంచి ప్రోగ్రామ్ చేశారు, కొన్ని రోజులు ఆగండి మేము కూడా వస్తున్నాం అని వాళ్ళే కూడా చెప్పారు. ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కు కాపాడుతున్నాడు ఈ దొంగ బాబు చంద్రబాబు నాయుడు. ఈయన ముస్లింస్ గురించి మాట్లాడే అర్హత లేదు లేదు లేదు. ఆయన హయాంలో ఆయన ఏం చెప్పారు, ముస్లింస్ కు ఏం చేశారు మనం అందరు తెలుసు. ఎస్పెషల్లీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తా, నేను అవి తెప్పిస్తా, ఇవి తెప్పిస్తా. ఈ పచ్చి అబద్ధాలు. ఆయనకు ఒక ఆకలి ఉంది. ఏం ఆకలి? కుర్చీ ఆకలి. మేమిస్తా, ఏ కంపెనీ కుర్చీ కావాలి, బట్ రాజకీయాల కుర్చీ మీకు లేదు 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 లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు తెలుసు, మీరు కిరణ్ కుమార్ రెడ్డికు సలహాదార్, కిరణ్ కుమార్ రెడ్డి మీకు సలహాదార్. ముస్లింస్ కు 4% రిజర్వేషన్ ఎవరిచ్చారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. మాకు సోనియా గాంధీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇవ్వలే. 99% ముస్లింస్ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి, కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే 5 year బాయ్ నుంచి 95 year old మ్యాన్ కు అడగండి, మీరు చెప్తా. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే నేను ఒకటే చెప్తా, తొందరగా మీరు చూడండి. ఏ ఎలక్షన్ పెట్టే ఈ గాంధీ భవన్ కు, ఎన్టీఆర్ భవన్ కు టూలెట్ బోర్డు ఖాయం, దాంట్లో ఏం డౌట్ లేదు, ఎక్కడ డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఖచ్చితంగా ఏ రోజు ఎలక్షన్ పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.